అండి. హాయ్ 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 హలో మేము క్రికెట్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం. ఓకే మేడం క్రికెట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చాను. అడగండి. క్రికెట్ చూస్తారా మీరు? చూస్తాను అప్పుడు చూస్తాం. చూస్తాను కానీ ఎక్కువ మటుకు ఫోకస్ ఎక్కువ ఇంకా చూపిస్తాను కొన్నిసార్లు సమ్ టైమ్స్. మీకు బిగ్ బాస్ ఇష్టమా, క్రికెట్ ఇష్టమా? ఏది క్రికెట్ క్రికెట్ ఇష్టం. క్రికెట్ 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 ఇష్టం. క్రికెట్ 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 బిగ్ బాస్ ఎంత చూడరా? అంటే పోయిన సీజన్స్ లో చూసాను కానీ ఈ సీజన్స్ దగ్గర పెట్టుకోండి. ఈ సీజన్స్ లో కొద్దిగా స్టడీస్ మీద పడి సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని బిగ్ బాస్ క్రికెట్ క్రికెట్ బిగ్ బాస్ పసంద్ బిగ్ బాస్ అసలు ఇష్టం ఉండదు. ఎందుకు? అంత చెత్త. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అది చూసే మైండ్ ఖరాబ్ తప్ప ఐపీఎల్ లో 17 years గా ఆర్సీబీ ఆడుతున్నా కూడా కప్ రాలేదు. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఉన్నా కూడా అయినా కూడా రాలేదు. మీ ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ నో. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. టీం మొత్తం లేబ్ డీలర్స్, కోహ్లీ, గేల్ మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తారు. మిగతా వాళ్ళు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయడం, అందుకే రాలేదు. ఎందుకంటే మేబీ అన్లక్. అంటే ఏ రీజన్ ఏమైంది? ఏ రీజన్ అంటే టీమ్ కమిట్మెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆల్సో అంటే వేరే టీం ఈ టీం కి ఎంకరేజ్మెంట్ లేదంటారా? ఉంది. అంటే వాళ్ళ మధ్యలో టీమ్ కూడా కాంపిటీషన్ ఉండాలి కదా, స్ట్రాంగ్ గా. మేబీ ఈసారి కొడుతుంది కప్. ఐ సీ. क्योंकि उनका जो मैनेजमेंट है वो फ्रेंचाइज का जो बॉलर का हेड कोच रहता है वो पिछले साल क्या हुआ कि उसने बॉलर अच्छे से बॉलर ड्रॉप नहीं किया, एक्सपीरियंस बॉलर इसलिए कुछ कमियां बेस्ट प्लेयर नहीं है, कुछ कमियां है जो अच्छे नहीं खेल रहे. सबको अच्छा खेलना चाहिए तो जरूर मिलेगा. जब सब अच्छे खेले तो जरूर मिलेगा. 2 प्लेयर से अगर कप मिलता होता तो पूरी टीम जीत जाती ना. पूरी टीम की जरूरत ही नहीं होती 11 प्लेयर की. अच्छा. 2 प्लेयर ही खेल लेते. अच्छा. इसलिए 2 प्लेयर से टीम नहीं बनती. 2016 और 17 లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఆ ఇయర్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఆర్సీబీ మ్యాచ్ జరగడంలో లాస్ట్ లో 1 ఓవర్ లో మిస్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. అంటే చాలా ఇయర్స్ నుంచి 17 years గా ఒక కప్ రాలేదు కదా. ఇంకా ఎంతకాలం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు. రాకపోవడం అనేది దానికి ఎవరేం చెప్పేదానికి కాదు. बैड लक चल रहा है उनका इतने साल से. 17 years. ఓకే. చూజింగ్ అవునా నిజమా? అంటే వాళ్ళు అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు కానీ ఎవరిని చూస్ చేసుకోవాలని తెలియట్లేదు. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? లైక్ కొంతమందిని తీసుకున్న వాళ్ళు ఒక 1 or 2 years ఆడకపోతే వాళ్ళు వదిలేస్తున్నారు. సో నమ్మకం కోల్పోతున్నారు ప్లేయర్స్ మీద. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. సో దానివల్ల ఓకే, నమ్మకం పెట్టేసి వాళ్ళని ఎంకరేజ్ అంటే చేస్తుంటే 1 year 2 years ఆడలేదు అని చెప్పేసి వాళ్ళని డ్రాప్ చేయకూడదని నా ఫీలింగ్. డ్రాప్ చేయకుండా కంటిన్యూ చేస్తే అది సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివం దూబే అని చూడండి, వాడిని ఎంత వాళ్ళు వెనక్కి పెట్టారు, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది. అంటే ధోని మైండ్ సెట్ వేరే అనుకోండి, వాళ్ళు ఎలా తీర్చిదిద్దేస్తారు ధోని. నేనే రోహిత్ శర్మ ఫ్యాన్, కానీ ధోని అంటే కూడా విరాట్ కోహ్లీ మంచి ప్లేయర్, ఆయన అనడానికి లేదు, ఆర్సీబీ మేనేజ్మెంట్.